హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కారు, ఇండియన్ ఐడల్ 15లో టాప్ 6 ఫైనలిస్ట్గా నిలిచినటువంటి అనిరుద్ గారు. మరి వారితో మాట్లాడదాం. ఇండియన్ ఐడల్ వెళ్ళారు, ఆ జర్నీ ఎలా ఉంది, టాప్ 6 ఫైనలిస్ట్గా ఆయనకి రావటం, దాని వెనుక ఆయన చేసినటువంటి కృషి ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి అనిరుద్ గారు. సో అంటే మీ గురించి, కర్నూల్లో పుట్టారు, ఐఐటి చేశారు, తర్వాత మంచి జాబ్ వదిలేసుకొని మీరు ఒక సంగీతాన్ని మెయిన్ స్ట్రీమ్గా ఎంచుకొని ఇటువైపు వచ్చారు. ఇండియన్ ఐడల్ 15లో టాప్ 6లో మీరు నిలిచారు. సో ఏంటి సార్, అంటే మీరు ఈ జర్నీ ఇటువైపు మళ్ళడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఓ మంచి జాబ్ వదిలేసుకొని. ముందుగా ఐ థింక్ 10 TVకి లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చానండి. అది తెలుగు ఇండియన్ ఐడల్ అప్పుడు ఫైనల్స్ అప్పుడు వచ్చాను. మీరే చేశారనుకుంటాను, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. వేరే స్టూడియోలో, పక్క స్టూడియో. సో ఐ మీన్ ఇది ఒక ఏమంటారు, ఒక ప్లానింగ్తోనే చేశాను. తెలుగు ఇండియన్ ఐడల్ పాడినప్పుడు, తెలుగు ఇండియన్ ఐడల్ చేసినప్పుడు కూడా అంటే నా మ్యూజిక్ ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అంటే అన్నారనమాట, తెలుగు ఇండియన్ ఐడల్ నీ స్థాయి కాదు కదా, అంటే ఎందుకు వెళ్తున్నావు ఏంటి ఇన్ని ఏళ్ల తర్వాత అని. అప్పటికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోయాను. బట్ నా బ్యాక్ ఆఫ్ మై హెడ్లో నాకు ఒకటే ఉండింది గోల్, ఏంటంటే ఇండియన్ ఐడల్ అనేది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. సో తెలుగు ఇండియన్ ఐడల్ అనేది ఒక ఏమంటారు, ఒక వార్మప్ లాగా దీనిలాగా తీసుకొని, ఎందుకనంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది అండ్ వాళ్ళ దృష్టిలో నేనేంటి అని ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే నాకు అక్కడ ఎంట్రీ ఈజీగా అవుతుందని చెప్పేసి ఆ పరంగా నేను కృషి చేయడం జరిగింది. అండ్ ఐ మీన్ అనుకున్నట్టే అంతా లాస్ట్ వరకు జరిగిందని నేను చాలా సంతోషపడతాను. అంటే చాలా మంది అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే అనుకున్నారో అటువైపే ప్రయాణం అంటే హిందీ ఇండియన్ ఐడల్ దృష్టిలో పెట్టుకునే లాస్ట్ 9 monthsగా దట్ వాజ్ మై గోల్. అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. ఈ స్టడీస్, ఆ జాబ్ అన్ని పేరెంట్స్ కోసమేనా అయితే? ఒక రకంగా అవుననే చెప్పాలి. బట్ అంటే అంత కెరియర్ని వదిలేసుకొని ఇది ఎలా ఉంటుందో తెలియదు, లక్ బేస్డ్ అనుకోవచ్చు, లేదా అంటే కొంచెం అన్సర్టెనిటీ ఉన్నటువంటి ఇది కదా. ఏ ఆర్ట్ అయినా ఒకటి, ఏ ఆర్ట్ అయినా ఏ స్పోర్ట్ అయినా ఖచ్చితంగా లక్ అనేది ఫేవర్ చేయాలి. లక్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా అవసరం. టాలెంట్తో పాటు, టాలెంట్ లేకపోతే ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా సక్సెస్ అనేది రావడం కొంచెం ఇదవుతుందని నేను నమ్ముతాను. సో బట్ ఏమంటారు, బట్ మన టైం అంటూ మనకు వస్తుంది. అండ్ ఆల్సో ఏమంటారు, మీరు అన్నట్టు జాబ్ వదిలేసుకోవాల్సిన అంటే సిచ్యువేషన్ వదిలేయాలి అని అనుకోలేదు, బట్ వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకనంటే తెలుగు ఐడల్ 3 months చేశాను, దాని తర్వాత 6 months అక్కడ హిందీ ఐడల్ చేశాను. అన్ని నెలలు ఎవరు ఏమంటారు లీవ్ ఇవ్వరు. సో ఆ పరంగా యాక్చువల్లీ అంటే అక్కడ ఒక్కొక్క లెవెల్ క్రాస్ చేసుకుంటూ ఫైనల్స్ వరకు రావడం, అండ్ అదే సమయంలో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, జాబ్ వదిలేయాలా లేదా, ఇంకా ఐ హ్యాడ్ టు లీవ్ ఇట్ అనమాట. సో ఇట్ వాస్ నాట్ ఏమంటారు ప్లాన్డ్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. అది కూడా. సో తెలుగు ఇండియన్ ఐడల్లో రన్నర్అప్గా నిలిచారు, 2nd పొజిషన్కి వచ్చారు. సో ఇదే కాన్ఫిడెన్సా మిమ్మల్ని ఇండియన్ ఐడల్ 15లోకి ప్రేరేపించడానికి? అంటే కాన్ఫిడెన్స్ ఉందా అక్కడ కూడా నేను నెగ్గుకు రాగలను? అంటే నా మ్యూజిక్ మీద నాకు నమ్మకం ఉందండి. నేను కేవలం మ్యూజిక్ని నమ్ముకునే వెళ్ళాను. ఎందుకంటే నాకంటూ ఒక స్టోరీ లేదు. ఈ ఏదైతే జాబ్ వదిలేసుకున్నానో లేకపోతే ఇదనో అది కూడా ఎవరికి జనాలకు అక్కడ హిందీలో తెలియదు, ఇక్కడ కూడా తెలియదు నేను చెప్పేంత వరకు, బయట చెప్పేంత వరకు. ఎందుకంటే నాకు దాని ద్వారా నాకు ఏమంటారు ఒక విజిబిలిటీ కానీ ఒక సింపతి కానీ నాకు వద్దు. నా పాటను చూసి జనాలను ఇష్టపడాలి, అదే నన్ను ముందుకు తీసుకెళ్లాలన్న దృష్టితోనే ఉన్నాను ఎప్పుడు. అండ్ ఐఎమ్ గ్లాడ్, ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద వెరీ 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 ఫ్యూ కంటెస్టెంట్స్ వాళ్ళ పాటతో ఏమంటారు జనాల అభిమానంతో ఫైనల్స్ వరకు చేరడం అన్నది ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కంటెస్టెంట్స్. అవునవును. అయితే శ్రేయా ఘోషల్ గారితో మీరు పాట కూడా పాడాలనుకున్నారు కదా, ఏ పాట పాడాలనుకున్నారు? అంటే ఇద్దరు కలిసి డ్యూయట్గా పాడాలి అని? లేదండి, అఫ్కోర్స్ ఆవిడతో ఐ మీన్ ఇప్పుడున్న వన్ ఆఫ్ ద ఫ్యూ లివింగ్ లెజెండ్స్ అనొచ్చు. సో ఆవిడతో ఏది దొరికినా అదృష్టమే. సో నాకు అదే చెప్తున్నాను కదండి, అంటే నా పరంగా ఆన్ ద స్క్రీన్ మీరు చూసినట్టు లేకపోతే జనాలు చూసినట్టు నా పాట వస్తాను, నా పాట పాడతాను, వెళ్ళిపోతాను. అట్లీస్ట్ వేరే కంటెస్టెంట్స్కి ఎలా అంటే ఏదో ఒక కంటెంట్ కానీ లేకపోతే మూమెంట్ సాంగ్స్ అని అంటారనమాట. ఎలా అంటే జడ్జెస్తో ఏదన్నా, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అంటే
పాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు పాన్ చేస్తారు వెస్ట్ బెంగాల్లో. సో ఆ పాన్ పరంగా ఏదైనా శ్రేయా ఘోషల్ మ్యామ్తో ఏదన్నా ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆవిడతో పాడించేలాగా డూయట్ ఇలా చేసేలాగా చేశారు. నాకు తెలియదు మరి నా ద్వారా లేకపోతే నాది ఏం చేశారు ఏంటి అని. బట్ నాకు అలాంటి అవకాశాలు ఎక్కడ రాలేదు. నేను జస్ట్ నా స్క్రీన్ స్పేస్ చూసిన మీరు ప్రతి ఎపిసోడ్లో 3.5 నిమిషాలు to 4 నిమిషాలు తప్పిస్తే ఎక్కువ ఉండదు అవుట్ ఆఫ్ 1.5 hour షోలో. అది ఎందుకు అనేది అది ఛానల్ మేకర్స్కి అండ్ షో మేకర్స్కే తెలియాలి. అంత దానికి ఎక్కువ నేను కామెంట్ చేయను. బట్ నాకు ఇచ్చినంత వరకు నేను 200% న్యాయం చేశాను కాబట్టి ఫైనల్స్లో ఉన్నాను అండ్ ఫైనల్స్ వరకు వెళ్ళానని నేను గట్టిగా నమ్ముతాను. అవును, అంటే డెఫినెట్గా కూడా ఆ హార్డ్ వర్క్ అనేది మనకి స్క్రీన్ పైన 2 minutes ఉన్నా 3 minutes ఉన్నా తెలిసిపోతుంది. అన్నం వండాం అనేది జస్ట్ మెతుకు పట్టుకుంటే చాలు. అండ్ మీరు అడిగిన దానికి అందుకే శ్రేయ మ్యామ్తో ఏది డూయట్ కానీ స్టేజ్ మీద అక్కడ పాడలేకపోయాను. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏదైనా అదృష్టం కలిగితే ఆవిడతో సినిమాలోనే ఒక పాట పాడచ్చు. డెఫినెట్గా వస్తుంది అనిరుద్ధ్ గారు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీ అఫర్మేషన్ అవన్నీ కూడా అటువైపే లీడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు మంచి మంచి హైట్స్ మీరు చూస్తారు డెఫినెట్. అయితే చిన్నప్పటి నుంచి ఒకసారి మీ చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్దాము. అంటే చిన్నప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకున్నప్పటి నుంచి జర్నీ ఎలా సాగింది? అంటే చిన్నప్పుడు ఎవరు లేదండి, అంటే ఒకటి ఇంట్లో మా తాతగారి వంశంలోనే మ్యూజిషియన్స్ సింగర్స్ ఉన్నారనమాట. అండ్ మా తాతగారి సైడ్ తాత వాళ్ళ పెద్దనాన్నగారు వచ్చేసి మైసూర్ మహారాజా ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు, వైలనిస్ట్. అండ్ మా తాతగారి పిన్ని గారు వచ్చేసి వాగ్గేకారిణి లాగానే త్యాగరాజ స్వామి లాగా అప్పటికప్పుడు దేవుడిని చూసి అప్పటికప్పుడు పాటలు రాసి ట్యూన్ చేసి అప్పటికప్పుడు పాడేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ నుంచి ఒక చిన్న గోరంతా ఇది నాకు బ్లెస్సింగ్ వచ్చింది అని నేను నమ్ముతాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాన్న వాళ్ళు ఎంత చదువు ఇది అందుకే ఐఐటి మెడ్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. ఎంత చదువు అని ఉన్నా కూడా మ్యూజిక్ మాత్రం ఎప్పుడు దే యూస్ టు సపోర్ట్ ఆల్సో. అంటే నువ్వు చదువున తర్వాత నువ్వు కావాలంటే పాటలు అన్నట్టు. అండ్ నన్ను పాటల్లో ఇంట్రడ్యూస్ చేసింది కూడా నా అమ్మ నాన్నలనే చెప్పాలి. బట్ ఆల్వేస్ స్టడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది. సో ఏదున్నా ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నా లేకపోతే ఏదైనా సాధించానంటే మాత్రం టోటల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. హైదరాబాద్కి ఎవ్రీ సాటర్డే సండే కర్నూలు నుంచి వచ్చి అప్పట్లో ఇంకా 4-way రోడ్ ఉండేది కాదు, 5 hours జర్నీ బస్లో ఎవ్రీ సాటర్డే సండే వచ్చి ఇక్కడికి వచ్చి సంగీతాన్ని నేర్చుకుని వెళ్ళేవాడిని అనమాట. సో అంత నాన్న అమ్మ వాళ్ళు చేశారు కాబట్టే కొద్దో గొప్ప ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను. ఓకే, అంటే ఈ రోజు మిమ్మల్ని ఈ స్టేజ్ మీద చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? నా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలండి. అంటే ఇక్కడికి వెళ్లే ముందు అదే జాబ్ గురించి ఇంట్లో కొంచెం వాగ్వివాదం జరిగింది నాన్నగారితో. అండ్ జరిగినప్పుడు నాన్న ఒక 10-15 రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేదు కూడా. అండ్ అలాంటప్పుడు నా పాట నేను ఒకటి టెలికాస్ట్ అయింది, ఇండియన్ ఐడల్ పాట. అది చాలా బాగా రీచ్ అయింది కూడా, బింతేరే అని విశాల్ దద్లాని గారి పాటనే. ఆ పాట పాడినప్పుడు టీవీలో టెలికాస్ట్ అవుతుంటే నాన్నగారు కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని అంత ఎమోషనల్ అయిపోయారట, ఓవర్వెల్మ్ అయిపోయారట. నాకు అది చెల్లి చెప్పింది. చెల్లి బ్రదర్ సిస్టర్ ఎపిసోడ్ స్పెషల్కి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళింది అనమాట. నాకు అప్పుడు అది అనిపించింది, ఇంకా ఇంతకంటే ఏం కావాలి. నాన్న కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని వాడికి ఎప్పుడు నేను డైరెక్ట్గా ఎప్పుడు సపోర్ట్ చేయలేకపోయాను, అంటే మొహం మీద వెళ్ళరా అన్నట్టు ఎప్పుడు ఇలా చేశాను అని అనడం నాకు అదే చాలు. నేను నాన్న దగ్గర ఏమంటారు నాన్న దగ్గర గెలిచాను, నాకు అదే ఇండియన్ ఐడల్ గెలిచినట్టు అనమాట. సూపర్. అయితే మీరు మల్టీ లాంగ్వేజెస్ మీకు వచ్చని విన్నాము, తెలుగు, హిందీ, ఒక రకంగా అదే వచ్చు, చెప్తారా? నేను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతాను ఎక్సెప్ట్ ఫర్ మలయాళం. మలయాళం కొంచెం ఏమంటారు, ఇంట్లో ఎవరు లేరు మలయాళం మాట్లాడేవాళ్ళు. సో అదొకటి. అండ్ ఆల్సో నా ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మలయాళం నేర్చుకోవడానికి మేబీ ఫ్యూచర్లో ప్రయత్నిస్తాను. మలయాళం తప్పిస్తే అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ మరాఠీ, హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడతాను. అండ్ సో ఇంత అడ్వాంటేజ్ మీకు పాటలు పాడేటప్పుడు ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని మాట్లాడతాను కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో పాడాను కూడా, సినిమాలో కూడా పాడాను. అండ్ అదే జనాల సపోర్ట్ కూడా ఉండింది అనమాట. కర్ణాటక నుంచి పీపుల్ యూస్ టు సపోర్ట్ మీ, తమిళనాడు నుంచి పీపుల్ యూస్ టు సపోర్ట్ మీ, అండ్ ఈవెన్ ఫ్రమ్ కేరళ ఆల్సో. సౌత్ ఇండియన్ అన్న ఒక దీంతో అంత సపోర్ట్ ఉండింది. అండ్ దట్ వాస్ విజిబుల్
టు బి ఫ్రాంక్. అయితే ఇండియన్ ఐడల్లో అంటే ఎలాంటి పాటలు పాడాలి అనే దానికి సంబంధించి ముందే మీకు ప్రీ స్కెడ్యూల్ మీరు చేసుకునే వాళ్ళ, లేదా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ, మీకు సూట్ అయ్యేటువంటి సాంగ్స్ మీరు పాడేవాళ్ళ ఎలా? అంటే ఒక విషయం నేను ఆనెస్ట్గా ఒక మాట చెప్పాలండి, నా జాన్రా లేకపోతే నేను పాడాలనుకున్న పాటలు చాలా చాలా తక్కువ నేనే పాడాను. మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఎందుకో అది ఎందుకు తెలీదు, అది మేబీ షో నా స్ట్రెంగ్త్ అనేది నేను అందరికీ జనాలకు తెలుసు, క్లాసికల్ బాగా పాడతాను. మిగతావి పాడానని కాదు, మిగతావి పాడాను కాబట్టి ఇంత దూరం ఫైనల్స్ వరకు వచ్చాను, బట్ క్లాసికల్ అనేది నా ఫోర్టే అనమాట. బట్ నా ఆడిషన్ తర్వాత నేను ఒక్క క్లాసికల్ కూడా పాడలేదండి. అది అది ఎందుకు ఇవ్వలేదు పాటలు లేకపోతే ఏది అన్నది అది ఛానల్ వాళ్ళకే తెలియాలి. బట్ అన్ని క్వశ్చన్ మార్కులు వాళ్ళపై అలా లేదు చచ్చి, అది అది నా అంటే నాకు తెలియదు కాబట్టి నేను అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి, టీఆర్పీ అని లేకపోతే అది కరెక్ట్ గా నాకు తెలిస్తే కానీ నేను చెప్పలేను, ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ నాకు తెలిస్తే కానీ చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, హిందీ అనేది నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, అండ్ హిందీ పాటలు కూడా ఎక్కువ వినేవాడిని కొద్దిగా. నాకు మ్యూజిక్ ఇష్టం, ఇండియన్ ఐడల్ అనేది ఇది ఇష్టం, ఎందుకంటే ప్రీవియస్గా చాలామంది కూడా వెళ్ళారు కాబట్టి ఇదే విజన్ అంటూ ఉండిందనమాట. హిందీ పాటలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మ్యూజికే కదా, భాషతో సంబంధం ఏముంది అని. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఛాలెంజ్ ఏమైంది అని అంటే డిక్షన్ అనేది చాలా, అండ్ అది రాను రాను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. బయట ముర్తజా ఖాన్ సార్ దగ్గర నేర్చుకొని, ఆయన ట్రైన్ తీసుకొని, ఆయన ఉర్దూ పదాలు ఎలా పలకాలి అన్నది అవి హెల్ప్ చేస్తూ, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా హిందీ కూడా బెటర్ అయింది, నా ఉర్దూ ప్రొనౌన్సియేషన్ బెటర్ అయింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే పాటలు కూడా నాకు ఎక్కువ తెలిసేవి కావు. ఏదైనా నాకు పాటలు ఇచ్చినా కూడా అది నేను either ఫస్ట్ టైం వినుంటాను లేకపోతే ఒకసారో 2 సార్లు వినుంటాను పాట. సో అది విని పాట నేర్చుకొని 2 రోజుల్లో పాట లిరిక్స్ కూడా నోటికి వచ్చేసేయాలి. దట్టు నా భాష కాదు, అంత ఇదంతా బ్యాక్గ్రౌండ్లో అవుతుంది. అండ్ ఒకటేంటంటే నాకు వచ్చిన పాటలు కూడా నాకు ఎప్పుడు రాలేదు కూడా, అంటే ఛానల్ వాళ్ళే ఇస్తారు. ఎస్పెషల్లీ నా విషయంలో అయితే వాళ్ళే ఇచ్చేవాళ్ళు పాటలు. అది ఏమైపోయింది ఏంటంటే నాకు ఒక ఛాలెంజింగ్ లాగా అయిపోయింది. దట్ మేడ్ మీ ఏ బెటర్ పర్సన్ ఆల్సో, బెటర్ సింగర్ ఆల్సో. అయితే అలాగ బాగా ప్రాక్టీస్ చేసినటువంటి సాంగ్ ఏమన్నా, అంటే ఇది నా జోనర్ కాదు బట్ ఇది చాలా టఫ్గా ఉంది అని ఫీల్ అయినటువంటి సాంగ్? అలా రఫ్ ఎప్పుడు లేదు, కానీ అంటే నేను ఎంజాయ్ చేస్తాను ఏదన్నా అంటే ఒక పాట తీసుకున్నా కూడా, ఎస్పెషల్లీ శ్రేయా మ్యామ్ కానీ విశాల్ సార్ కానీ నన్ను మెచ్చుకునేది అదే. ఒక పాటను తీసుకుంటే నేను దాన్ని అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ఏం చేయగలను, అంటే అనిరుద్ వర్షన్ ఏమి ఇవ్వగలను, దాంట్లో ఏం ఎలిమెంట్స్ యాడ్ చేయగలను అన్నది ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్లో ఉంటాను. అనిరుద్ వర్షన్ ఎలా ఉంటుంది అన్నది ఆ విశాల్ గారు కూడా చెప్తారు, అండ్ శ్రేయా మ్యామ్ కూడా అన్నారు, ఎక్కడెక్కడ నువ్వు అంటే పాకెట్స్ వెతుకుతావో తెలియదు, నీ ఇంప్రూవైజేషన్స్ అవ్వనివ్వు, లేకపోతే ద వే యూ థింక్ అబౌట్ ఎ సాంగ్ అండ్ ద వే యూ ప్రజెంటెడ్ చాలా బాగుంటుంది అని. సో నేను ఏదైనా పాట ఇచ్చినా కూడా నేను ఆ పరంగా ఆలోచిస్తాను, అంటే ఈ పాటలో వాట్ డస్ ద సాంగ్ కన్వే, ఈ పాటలో నేను వాట్ కెన్ ఐ ఆఫర్, అంటే ఉన్నట్టు పాడడం అనేది ఒక ఆర్ట్ అయితే నా ఎలిమెంట్స్ యాడ్ చేసి నా వర్షన్ లాగా ప్రజెంట్ చేయడం కూడా అది ఆర్ట్ డెఫినెట్గా. అయితే మీ ఫేవరెట్ మ్యూజిషియన్ ఎవరండి? అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ సాంగ్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీరు ఆ క్వశ్చన్ అడగడమే తప్పండి. ఆఫ్ కోర్స్ బాలు గారి తర్వాత అంటే ఆయనను చూస్తూనే పెరిగాం, ఆయన పాటలు వింటూనే పెరిగాం కాబట్టి ఆయనతో పర్సనల్ అసోసియేషన్ కూడా ఉంది 17 ఏళ్ళు. సో he's always the first one whom I look up to. ఓకే. అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మంది ఉన్నారండి. అంటే మీరు పాత జనరేషన్ తీసుకుంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మాధవన్ గారు, దాని తర్వాత ఇళయరాజా గారు, కోటి గారు, అండ్ దాని తర్వాత ఇప్పుడు అని అంటే రెహమాన్ సార్, చాలా మంది, కీరవాణి గారు, అండ్ మణిశర్మ గారు, చాలా మంది. అంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి తెలుగు ఎక్కువ వింటాను కాబట్టి. విద్యాసాగర్ గారు, మర్చిపోయాను, విద్యాసాగర్ గారు. ఓకే. సో అంటే ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు పాట పాడటం అనేది మీకు ఇప్పుడు ఎలా అయితే ఇండియన్ ఐడల్ లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి తప్పకుండా మీరు అడగాలి అంటే తమన్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే ఓకే. అయితే వాళ్ళ పాటల్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏమిటండి ఈ మధ్య కాలం రీసెంట్ డేస్ లో వచ్చినవి? ఎందుకంటే ఇద్దరు టూ టైప్ ఆఫ్. సామాజ వర్గం నాకు చాలా ఇష్టం, తమన్ గారిది. అఫ్ కోర్స్ అంటే ఇట్ వాజ్
ట్రెండ్ సెట్టర్ సాంగ్ అనొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు తమన్న సౌండింగ్ వేరేలా ఉండేది. దాని తర్వాత నుంచి ఇట్ వాస్ మచ్ మోర్ ఏమంటారు ఎలిగెంట్ అండ్ అదొక డిఫరెంట్ సౌండింగ్ని తెచ్చారు అలవైకుంఠపురం నుంచి. నాకు ఆ పాట చాలా ఇష్టం. డిఎస్పి గారిది అయితే ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ వన్, ఇది ఉప్పెన సినిమాలో నీకన్ను నీలి సముద్రం. నాకు అది అంటే ఒక కవ్వాలి స్టైల్, ఒక నార్త్ ఇండియన్ స్టైల్ని తీసుకొని వచ్చి ఎంత బాగా మన తెలుగు పదాలతో చేశారు అన్నది. అది అంటే ఇఫ్ హ్యావ్ టు పిక్, నాకు సడన్ గా నాకు మైండ్ లో థాట్ వచ్చిందంటే ఈ 2 పాటలు. ఓకే, అయితే మీకు పర్సనల్ గా ఏ జోనర్ అంటే ఇష్టం? అంటే మెలోడీస్, ర్యాప్? అలా లేదండి, నాకు ఇండియన్ ఐడల్ లో కూడా నాకు పేరు ఏంటి అని అంటే వర్సటైల్ అనే పేరు. ఎందుకంటే ఏది ఇచ్చినా కూడా పాడతాను. బహుశా అందుకేనేమో నా జోనర్ కాకుండా అన్ని జోనర్స్ ఇచ్చారు, అన్ని జోనర్స్ లో టెస్ట్ చేశారు. అది రకంగా నాకు పాజిటివ్ అయ్యిందని చెప్పాలి. ఓకే. అండ్ మీరు ఒక క్వశ్చన్ కూడా అడిగారు కదా, ఏ పాట ఏ జానరా మీకు అంటే ఎగ్జైటింగ్ గా అనిపించింది? అనిమల్ సినిమాలో అమ్మాయి పాట, అమ్మాయి అమ్మాయి హాయ్ మైకమా, సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారనమాట గెస్ట్ గా. అది హిందీలో పాడాను ఆ పాట, హువామే అని. సో ఆ పాటలో ఉన్నట్టు కాకుండా కూడా ఒక థాట్ ప్రాసెస్ చేసి అందులో ర్యాప్ యాడ్ చేయడం, ర్యాప్ తెలుగు పదాలు యాడ్ చేసి చేయడం, అదంతా కూడా చేశాను అనమాట. సో సందీప్ గారు అప్పుడు మీకు తెలుగులోనే మాట్లాడారు కూడా, అది ఎడిట్ లో కట్ అయిపోయింది మొత్తం. బట్ స్టిల్ ఆయన ముందు పాడడం అండ్ తెలుగులో ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ సైడ్ లో కూడా ఆఫ్ స్క్రీన్ కూడా వచ్చి మాట్లాడి తెలుగులో మాట్లాడి చేశారు. నాకు దట్ ఈస్ అ మెమరబుల్, బికాస్ అంటే మనం ఒకటి అనుకొని ఒక పాటని ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటాం అండ్ అది స్టేజ్ మీద 100% ఎగ్జిక్యూట్ అయినప్పుడు దట్ గివ్స్ యూ సో మచ్ హ్యాపీనెస్. అండ్ ఆ పాట ఎస్పెషల్లీ నాకు అంటే అనుకున్నది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాను అన్నది దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్, ఎస్పెషల్లీ బికాస్ దట్ ఈస్ అ జానరా విచ్ హ్యావ్ నాట్ ట్రైడ్ బిఫోర్ ఎక్కువ. సో అది పాడేసరికి అండ్ అది ఎగ్జిక్యూషన్ కూడా బాగా అయ్యేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. సో అనిరుద్ గారు, ఫైనల్ ఇండియన్ ఐడల్ 15 ఫైనల్లో మీ పర్ఫార్మెన్స్ అన్మిక్స్డ్ గా ఉందని చెప్పి కూడా మీరు చెప్పారు కదా, సో లేదండి, మీకు ఎందుకు అలా అనిపించింది? లేదు అంటే జనరల్లీ ఇండియన్ ఐడల్లో ఏ ఎపిసోడ్ తీసుకున్నా మీరు పాటలన్నీ మిక్స్డ్ అయ్యి వస్తాయి. అంటే కొంచెం ఈక్యూ కంప్రెసర్ అంతా వేసి ఇది చేసే వస్తాయి. ఫైనల్స్లో నేను పాడి ఏదైతే 6 నిలబడి పాడామో నా పాట టెలికాస్ట్ అప్పుడు అది అసలు అన్మిక్స్డ్, టోటలీ రా వాయిస్ వేసేసి టోటలీ అన్మిక్స్డ్గా నా పాట రిలీజ్ చేశారనమాట. అంటే మిగతా అందరివి చేసుంటే అప్పుడు ఎనీ ఇష్యూ. మిగతా 5గురిది ప్రాపర్గా మిక్స్ చేసి రిలీజ్ చేసిన వాళ్ళు, నాది అన్మిక్స్డ్ వేయడం వెనకాల నాకు అర్థం కాలేదు వాట్ వాజ్ ఇట్, ఎందుకు అలా చేశారు అన్నది. మేబీ జనాలకు అన్మిక్స్డ్ చూపిస్తే కొంచెం జస్టిఫై చేసినట్టు ఉంటుంది, నన్ను తీసేసింది అన్నట్టు భావించారేమో. బట్ నేను ఒకటే ఏంటంటే, ఒకవేళ వేయాల్సి వస్తే అందరిది వేస్తే అప్పుడు జనాలే డిసైడ్ చేసేవాళ్ళు ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు అని. బట్ ఒకటి ఏంటంటే అండి, అన్మిక్స్ చేసినా కూడా నా పాట ఆల్మోస్ట్ ఫ్లాలెస్గా ఆల్మోస్ట్ ఇంకా బాగా సౌండ్ అయ్యింది అండ్ జనాలందరూ కూడా ఇంకా మెచ్చుకున్నారు. సో that in a way gave me so much of happiness, because unmixed version వేసినా కూడా people loved my voice, people loved my texture in that, people loved my singing in that. నాకు that gave me much more satisfaction. ఒక విధంగా ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అన్మిక్స్ వేసినందుకు నాకు ఓకే అన్మిక్స్ లో కూడా అనిరుద్ ఇంత బాగా సౌండ్ అవుతాడా అన్నది తెలిసింది. సో ఏ జరిగినా కూడా అది మీకు పాజిటివ్ ఫ్యాక్టర్ గానే వర్కౌట్ అయింది. ఇండియన్ ఐడల్ 15 అనేది మీకు ఆడియన్స్ కూడా వాళ్ళు నా మ్యూజిక్ నే నమ్మారు, ఇష్టపడ్డారు. అండ్ వాళ్ళు జనాలకు ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్న టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ రియాలిటీ షోస్ చూస్తున్న ప్రేక్షకులు ముందులాగా కాదండి, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. టీవీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఆ అబ్బాయికి ఎందుకు స్క్రీన్ టైం తగ్గించేశారు, ఆ అబ్బాయి వేరే వాళ్ళకి ఎందుకు ఇంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు అన్నది ప్రతిదీ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ వాళ్ళు కూడా ఏమంటారు ఆలోచించడం, తప్పకుండా బిహైండ్ ద స్క్రీన్ అనేది వాళ్ళు చేయగలరు. అంత ఏమంటారు అంత అనలైజ్ చేసి వాళ్ళ కేవలం నా పాట నచ్చి నన్ను అంత దూరం తీసుకెళ్లారు. ఇక్కడంటే తెలుగు ఇండియన్ ఐడల్ మీరు ఒక తెలుగు అబ్బాయి, మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నారా, అంటే అక్కడ వాళ్ళని కూడా నేను మెప్పించాలి, తప్పకుండా అది పాట వచ్చింది కదా? అవునండి. బట్ ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అభిమానాన్ని ప్రేమను ఎక్కువ ఇచ్చారు. తెలుగు అనే కాదు, టు బీ ఫ్రాంక్, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, కన్నడ, అంటే ఒక సౌత్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్తో నన్ను అంత ఎంకరేజ్ చేశారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్, నా సోషల్ మీడియాలో రెస్పాన్సెస్ చూస్తే నాకు అప్పుడు అనిపించేది అనమాట. అండ్
అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్లు అనలైజ్ చేసేవాళ్ళు, అంటే మీ స్క్రీన్ టైం తగ్గింది అనేటువంటి ఇండియన్ ఐడల్ 15లో మీ స్క్రీన్ టైం తగ్గింది, లేదు ఇక్కడ ఏదో జరిగింది, సంథింగ్ అంటే టీవీలో చూపించే దాని ప్రకారం వాళ్ళు జడ్జ్ చేస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. టీవీ వెనకలు జరిగేది ఎవరికి తెలియదు, సో దట్ అంటే ఒకళ్ళు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. అండ్ రివీల్ చేసి చేయనట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంది. అదంతా ఎందుకులేండి, అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ దోస్ థింగ్స్. షో అయిపోయింది అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఒకటేంటంటే షో వెనకాల ఏదైతే అంటే జరిగిందో అది కొంచెం మనసుని గాయపరిచింది. సో ఆ పరంగా గాయపరిచిందని మాత్రమే పెట్టాను, కానీ ఏం జరిగిందో అసలు చెప్పను కూడా, బికాస్ అది ఒక షోకి ఇచ్చే గౌరవం కదా. ఆ షో వల్ల నాకు చాలా దొరికింది కూడా. ఎంతైనా అన్యాయం జరగనివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం మన ఏమంటారు మనసుకి ఇబ్బంది కలిగించినా కూడా ఆ షో పట్ల నేను కోరుండే వెళ్ళాను ఆ షోకి, అంటే నా డ్రీమ్ కాబట్టి. అండ్ దట్ షో హాస్ గివెన్ మీ సంథింగ్. అంటే ఇప్పుడు ఇండియా పరంగా నన్ను జనాలు గుర్తుపడుతున్నారు అని అంటే ఆ షో వల్లనే. సో ఆ పరంగా ఆ షో మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఏది బయటికి చెప్పలేదు, కానీ బట్ హర్ట్ అయితే అయ్యాను. ఓకే. సో అనిరుద్ గారు, అయితే ఇంత జరుగుతున్నా, ఇంత మీరు హర్ట్ అయినా కూడా పర్ఫార్మెన్స్ పైన ఎక్కడా కూడా ఆ ఇంపాక్ట్ అనేది మాకు కనిపించలేదు. ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మీరు అంతే 100% ఇచ్చి ఫుల్ఫిల్ చేశారు, దాని రిజల్ట్ కూడా మనం చూసాం. అంటే ఈ మధ్యలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, సవాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోగలుగుతారు? లేదు అంటే ఉంటుందండి. అంటే ఇప్పుడు షో మేకర్స్కి వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ కానీ ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే షోని ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళకంటూ ఏమంటారు, ఈ కంటెస్టెంట్ ద్వారా మనకు టీఆర్పీ రావచ్చు అన్నది అది వాళ్ళ అజంప్షన్, వాళ్ళ ఇది ఉంటుంది. సో కొంతమంది మీద ఎక్కువ ఇచ్చేయడం, కొంతమందిని అంతగా ఇది చేయకపోవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ రియాలిటీ షో. అంటే ఇప్పుడు జనాలు చూస్తే జనాలకు అన్నీ అర్థమైపోతుంది. బట్ ఏంటి అని అంటే ఒకటి మనసుకు బాధ ఏం కలిగిస్తుండేదంటే, నా పాటను వరకు ఎప్పుడు అది ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎప్పుడైతే అది బ్యాక్ ద స్క్రీన్ నా పాటల సెలెక్షన్లో కానీ అప్పుడు ఇంపాక్ట్ చేసేదో, దెన్ ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ మెంటలీ లిటిల్ బిట్. బట్ అదంతా తట్టుకొని కూడా ఏమంటారు, సరే నాకు వచ్చింది పాట పాడడం మాత్రమే. సో నాకు ఎలాంటి పాట ఇచ్చినా కూడా నేను నా 100% చేయాలి, నా 100% ఇవ్వాలి, నేను నా 100% ఇస్తాను అని పాడాను. అండ్ ఆ జనాల సపోర్ట్ అండ్ జడ్జెస్కి కూడా, అఫ్ కోర్స్ జడ్జెస్కి నచ్చకపోతే ఎలా అయినా తీసేస్తారు అండ్ ఏదైనా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ అండ్ ఒకవేళ ఛానల్ బ్యాకింగ్ లేకపోతే కూడా. సో బట్ జడ్జెస్కి కూడా నచ్చింది కాబట్టి జడ్జెస్ వర్ ఆల్సో రియలీ హ్యాపీ అబౌట్ మై పర్ఫార్మెన్సెస్. అండ్ వాళ్ళు అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆఫ్ స్క్రీన్ కూడా మాతో మాట్లాడతారు, మాతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఏమంటారు హౌ డు దే ఫీల్ అబౌట్ అవర్ పర్ఫార్మెన్సెస్ అని. అది విన్నప్పుడు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, నా పాటతో వాళ్ళని మెప్పించాను, అండ్ ఆల్సో జనాల నుంచి కూడా అన్ని ఓట్స్ వస్తున్నాయి, అంత సపోర్ట్ వస్తుంది అని అంటే ఎస్ ఏదో చేస్తున్నాను అని ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందరికి వెళ్ళాను, ఎంత ఆఫ్ ద స్క్రీన్ ఎంత జరిగినా ఏం జరిగినా కూడా. సో ఇక్కడ జడ్జెస్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. శ్రేయా ఘోషల్ గారు, వారి గురించి మీరు చెప్తారా? అంటే వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటి? వాళ్ళు కూడా చాలా ఫేమస్ వెల్ నోన్ సింగర్స్ కాబట్టి వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఒకటండి, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అక్కడ జడ్జ్ చేయడానికి వాళ్ళు ఎంత అక్కడ మనీ తీసుకున్నా ఇచ్చేసుకున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ మ్యూజిషియన్స్ అండ్ దే ఆర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు పాయింట్ వదిలేరు. ఓకే, చెప్పండి. వాళ్ళు దే ఆర్ ఆర్టిస్ట్. సో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఏదైనా ఒపీనియన్ షేర్ చేసుకోవాలన్నా, పాటలు మేము పాడిన దాని గురించి చెప్పాలన్నా కూడా వాళ్ళకి నిజంగా నచ్చిన స్క్రిప్టేనా? అది నాకు తెలియదు కూడా, అండ్ నేను దాని గురించి మాట్లాడాలి కూడా అనుకోవటం లేదు. ఎందుకు జడ్జెస్ ఎస్పెషల్లీ విశాల్ గారు, బాద్షా గారు, శ్రేయా మ్యామ్ ఎంత స్వీట్గా ఉంటారు అని అంటే, ఆఫ్ ద స్క్రీన్ కానీ ఆన్ ద స్క్రీన్ కానీ వాళ్ళకి అనిపించింది. ఒకవేళ వాళ్ళు ఆన్ ద స్క్రీన్ చెప్పలేకపోయినా కూడా ఆఫ్ ద స్క్రీన్ వచ్చి ఒకవేళ సరిగ్గా ఏమంటారు ఏదైనా తప్పుగా పాడినా కూడా దాన్ని షేర్ చేసుకోవడం, అలా కాదు అని, లేకపోతే బాగా పాడితే ఒకవేళ స్టేజ్ మీద చెప్పలేకపోతే తర్వాత సైడ్లో పిలిచి చెప్పడం, అదంతా కూడా అయ్యింది. సో ఐ ఫెల్ట్ దోస్ 3 were the perfect judges అన్నమాట. ఓకే. అనిరుద్ గారు, అంటే మన తెలుగు నుంచి ఇండియన్ ఐడల్లో కూడా పాడిన వాళ్ళు ఉన్నారు, శ్రీరామచంద్ర గారు, కారుణ్య గారు, వీళ్ళ. సో అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళ నుంచి మీరు ఏమన్నా సజెషన్స్? యాక్చువల్లీ శ్రీరామతో కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నాను, అండ్ రేవంత్ కూడా నాతో ఫ్రీక్వెంట్ గా మాట్లాడేవాడు. బట్ ఒకటేంటంటే అండి, వాళ్ళు చేసినప్పుడు ఐడల్
వేరేలా ఉండేది, ఇప్పుడు మేము చేసినప్పుడు ఐడల్ వేరేలా ఉండేది. లాస్ట్ 5-6 ఇయర్స్గా ఐడల్ ఫార్మాట్ అవ్వనివ్వండి, థాట్ ప్రాసెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఏమంటారు ద వే షో రన్స్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్ అలాట్. ఓకే. బట్ యా, అంటే వీళ్ళని చూసే పెరిగాను, వీళ్ళు వెళ్ళింది చూసి ఇచ్చేసాను కాబట్టి నాకు ఆ డ్రీమ్ ఉండిపోయింది అండ్ ఆ డ్రీమ్ నెరవేరింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే రీసెంట్గా ఏ మూవీస్లో పాడారండి సాంగ్స్ మీరు? ఐడల్ తర్వాత మొన్న రీసెంట్గా జాక్ మూవీ రిలీజ్ అయింది కదండి, అవును, సిద్ధు జొన్నలగడ్డ గారిది. అందులో పిల్లా క్యా కియా అని ఒక పాట వచ్చింది, అది పాడాను. అది నాకు తెలిసి MP3 ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆడియో వర్షన్ రిలీజ్ అవ్వలేదు, కానీ సినిమాలో ఉంది, అది త్వరలో రిలీజ్ అవుతుంది అనుకుంటాను ఆ పాట. అండ్ ఇంకోటి ఐ హావ్ రికార్డెడ్ ఎ సాంగ్ ఫర్ అజనీష్ లోక్నాథ్ గారు, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్. ఏ సినిమా కని తెలియదు, బట్ యా డీటెయిల్స్ విల్ కమ్ అవుట్ సూన్. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి దీని తర్వాత మీకు ఎలాంటి? లేదు, సో ఐ మీన్ నేను అక్కడికి వెళ్ళిందే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని జానర్స్ పాడగలను, వర్సటాలిటీ ప్రూవ్ చేసుకున్నాను. సో అది చూసి మేబీ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ, అండ్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ హోప్ఫుల్లీ దట్ టేక్స్ మీ ఫార్వర్డ్. యా డెఫినెట్గా. అంటే ఈ ఆల్బమ్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నా? తప్పకుండా నా మ్యూజిక్ అనేది నేను డెఫినెట్లీ తెస్తానండి బయటికి. అండ్ ఎస్పెషల్లీ బికాస్ సోషల్ మీడియాలో నా జనాలు పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ నా మ్యూజిక్ అనేది నేను పెడతాను అని. సో ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ దెమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనిరుద్ గారు. ఇలానే మీ పాటల ప్రవాహం కొనసాగాలి, మీరు అనుకున్నటువంటి మైల్ స్టోన్స్ అన్నీ కూడా అచీవ్ చేయాలని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ దిస్ చాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10TV.